జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. సున్నితమైన సంఘటనలను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని, అటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శివలింగం ధ్వంసం, ఎస్ఐపై దాడి సంఘటనలను వైసీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో సీఎం పోలీసు ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. ఈ ఘటనలపై వాస్తవాలను వెంటనే ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం గెలిచిన ఏడాదిన్నర కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మునగచెర్లలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు గద్దె అనురాగ్తో కలిసి ఆయన పర్యటించారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగలో భాగంగా రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మునగచెర్లలో నిర్మిస్తున్న గోకులం షెడ్లను ఎంపీ చిన్ని పరిశీలించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఎంపీ చిన్ని అన్నారు. ఏపీలో రామరాజ్యం స్థాపనకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు ఒకదానితో ఒకటి పోటీపడి జరుగుతున్నాయని ఆయన వివరించారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో ఎంపీ వేమిరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. జగన్ కు రాష్ట్ర అభివృద్ధి చెందుతుంటే నచ్చదని మంత్రి సవిత విమర్శించారు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం మొదలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయని ఆమె లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి వైపు పరుగులు పెట్టడం వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో శాఖలన్నీ మూసివేశాడని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలోని కోదండ రామాపురంలో విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఏపీ వ్యాప్తంగా ప్రతి నెల 2,700 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భారీ దోపిడీ చేసి జైలుకు వెళ్లి వచ్చిన కాకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని సోమిరెడ్డి మండిపడ్డారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ఊహాగానాలపై ఎంపీ భరత్ స్పందించారు. భీమిలిలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదన్నారు. తనకు ఎమ్మెల్యే కంటే ఎంపీ పదవినే సూట్ అవుతుందన్నారు. గంటా శ్రీనివాసరావు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన భరత్కు లేదని ఎమ్మెల్యే గంటా తెలిపారు. ఒకవేళ భరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని గంటా శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సత్కరించారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ 74 మంది యూనిట్ స్థాయి బూత్ క్లస్టర్లను సన్మానించారు. సూపర్ 6 పథకంలో భాగంగా 74 మందిని ఉత్తమ కార్యకర్తలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లాలో కలెక్టర్ నిశాంత్ కుమార్ పాలన ప్రారంభించారు. డీఆర్ఓ మధుసూదన్ రావు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కలెక్టరేట్ గా మార్చారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలాన్ని ప్రకాశం జిల్లాలో చేర్చేందుకు విశేష కృషి చేసిన అద్దంకి ఎమ్మెల్యే మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిత్రపటానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం అద్దంకి మండలాన్ని బాపట్ల జిల్లాలో చేర్చగా ప్రజలు వ్యతిరేకించారు. ప్రజల విజ్ఞప్తితో కూటమి ప్రభుత్వం అద్దంకి మండలాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చింది. అలాగే అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో న్యూ ఇయర్ ముందస్తు సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జేసీ పార్క్ లో న్యూ ఇయర్ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి డాన్స్ చేస్తూ అందరినీ ఉత్తేజపరిచారు. తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా అప్పట్లో పర్చేసింగ్ కమిటీ మెంబర్, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ప్రశ్నించారు. నెల్లూరులోని ఆమె నివాసంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే ఇప్పుడు 6 ఏళ్ల క్రితం జరిగిన అంశాలు తనకు గుర్తులేవని, కేవలం తాను 4 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉన్నానని చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికీ అప్పటికి టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను సిట్ అధికారులు విచారించారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. సీఎం చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించి రికార్డులు, కేసుల మూసివేత సంబంధిత పత్రాలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సువర్ణరాజు హైకోర్టులో సవాల్ చేశారు. వివరాలు సమర్పించాలని సిఐడికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించి 713 కోట్లు విడుదల చేశారు. గ్రాట్యుటీ, జీపీఎఫ్ సరెండర్ లీవ్ల బకాయిలకు నెలకు 700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలోనే ఉద్యోగులకు హామీ ఇచ్చిందని, అందులో భాగంగానే ఇప్పుడు నిధులు విడుదల చేసింది.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన చేశారు. 20 కోట్ల విలువైన పనులకు పునాదిరాయి వేశారు. మున్సిపాలిటీ భవనంతో పాటు 3 ఆలయాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ కళ భవనానికి భూమి పూజ చేశారు. కొల్లాపూర్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ఆర్వో ప్లాంట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇంటర్మీడియట్ కాలేజీలో అభివృద్ధి పనులకు 2 కోట్లు కేటాయించామని మంత్రి జూపల్లి చెప్పారు. గడిచిన 20 ఏళ్లలో జరగని అభివృద్ధి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గాల్లో విజయం సాధించిన సర్పంచ్లను ఆయన సన్మానించారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఇంతకంటే గొప్ప విజయం సాధించనున్నామన్నారు. అలాగే ఇది ప్రజాప్రభుత్వమని కక్షలు తీర్చుకునే ప్రభుత్వం కాదన్నారు. అధికారం కోల్పోయి 2 ఏళ్లు పూర్తయినా ఇంకా కొంతమందిలో మదం తగ్గలేదంటూ బీఆర్ఎస్ నేతల తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కల్వకుంట్ల కవిత భూపోరాటం చేపట్టారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ప్రభుత్వ భూమిలో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి కవిత గుడిసెలు వేశారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9లోగా ఆ హామీ నెరవేర్చాలని, లేదంటే భూపోరాటాలు చేస్తామని కవిత అన్నారు. భూపాలపల్లి జిల్లా బాలికల ఎస్సీ హాస్టల్లో విద్యార్థిని చితకబాదిన వార్డెన్పై క్రిమినల్ కేసు నమోదైంది. వాళ్ళ హాస్టల్ను పరిశీలించిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ బాలికలతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోకి అగంతకుడు చొరబడిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలికలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తాను ఓడినా గెలిచిన సర్పంచ్ వార్డు సభ్యులను సన్మానించాడు. అంతేకాకుండా 5 ఏళ్ల గ్రామాభివృద్ధి కోసం తన సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి కొక్కడగల్ల రాజేశ్వర స్వామి గెలిచిన సర్పంచ్ బాలంనాల శ్రీలత రామచంద్రారెడ్డిని ఉప సర్పంచ్ బోల్గం ప్రవీణ్ గౌడ్ వార్డు సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గ్రామాభివృద్ధి లక్ష్యమని స్వామి అన్నారు. ఎన్నికల కోసం విభేదాలు పెట్టుకోకుండా గ్రామాభివృద్ధి కోసం నూతన పాలకవర్గం కృషి చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం తహసీల్దార్ శ్రీనివాస్ జీపీఓ రవిపై వేటు పడింది. చింతగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 71/4లోని 1.20 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని జీపీఓ రవి ఇచ్చిన నివేదికను పరిశీలించకుండా ఇతరులను డిజిటల్ సైన్ చేసి సర్కార్ భూమిని ఇతరులకు అప్పగించడంపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్ శ్రీనివాస్ జీపీఓ రవిలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా దాటి వెళ్లకుండా ఉండేలా ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేలు ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీలు చేశారు. సమయపాలన పాటించిన మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాల్సిన మున్సిపల్ కార్యాలయంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందంటూ మున్సిపల్ కమిషనర్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ వార్డులను పెంచాలని జిల్లా కలెక్టర్ హైమావతికి ప్రజలు వినతి పత్రం అందజేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని హిందూ సంఘాల నేత తురగా శ్రీరామ్ అన్నారు. హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లను బీసీసీఐ బహిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని బహిష్కరించకపోతే హైదరాబాద్, విశాఖలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆడే మ్యాచ్లను అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆడే మ్యాచ్లను అడ్డుకోవాలని హిందువులకు పిలుపునిస్తామన్నారు. అన్నమయ్య జిల్లాకు మదనపల్లి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ జారీ చేయడంతో మదనపల్లి, పీలేరులో ప్రజలు ఆనందోత్సవ ర్యాలీలు నిర్వహించారు. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, ప్రజలు, మెప్మా మహిళలు మదనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిలబడి 2 ఎమ్మెల్యేలు ఫోటోలు దిగారు. అనంతరం చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో రైతులు రోడ్డెక్కారు. సిపిఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయడం లేదంటూ తిరుమల కాటన్ మిల్లు వద్ద జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. 6 కాలం కష్టపడి పండించిన పత్తిని మిల్లుకు తీసుకొస్తే కొనుగోలు చేయకుండా వెనక్కి పంపించారని రైతులు మండిపడ్డారు. దళాలు తీసుకొచ్చిన పత్తిని మాత్రమే కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. రైతుల రాస్తారోకోతో సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా ఉప్పరపల్లిలో రైతులు యూరియా కోసం బారులు తీరారు. చలి, పొగమంచు కూడా లెక్క చేయకుండా రైతు వేదిక వద్ద రాత్రంతా క్యూ లైన్లో నిలబడ్డారు. ఇప్పటికే ఓ యాప్ను ప్రవేశపెట్టి అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఒక్కొక్కరికి 2 యూరియా బస్తాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ యాప్పై సరైన అవగాహన, సరిపడా యూరియా లేకపోవడంతో రైతులు వ్యవసాయ కేంద్రాలకు పోటెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని, యాప్పై అవగాహన కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్లోని ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల ప్రైవేట్ హాస్టల్కి 7 నెలలుగా అద్దె చెల్లించడం లేదంటూ బిల్డింగ్ యజమాని రంగారెడ్డి ధర్నాకు దిగాడు. ఇప్పటి వరకు 5 లక్షల రూపాయల అద్దె పెండింగ్ ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తొలుత 2 ఏళ్ల పాటు అద్దెను సక్రమంగా చెల్లించారని, ఇప్పుడు 7 నెలల నుంచి అద్దె చెల్లించడం లేదన్నారు. గత 3 నెలలుగా వైద్య కళాశాలల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న అద్దె డబ్బులు చెల్లించడం లేదని బాధితుడు రంగారెడ్డి వాపోయారు.
హైదరాబాద్ దుర్గం చెరువులో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఇనార్బిట్ మాల్ వైపు 5 ఎకరాల మేర ఆక్రమణలను తొలగించారు. చెరువును మట్టితో నింపి వాహనాల పార్కింగ్ కోసం అక్రమ దందా చేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. నెలకు 50 లక్షల రూపాయల వరకు అద్దెలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను ఖాళీ చేయించి ఆక్రమిత ప్రాంతాల్లో హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకున్నారు. గతంలో 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు ఆక్రమణలతో ప్రస్తుతం 116 ఎకరాలు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన వరంగల్ జిల్లా బందనపల్లిలో జరిగింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శివాజీ విగ్రహం ప్రారంభం కాకుండానే ఈ దారుణాన్ని కొడిగట్టడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై ఆందోళనకు ఆరే కులస్తులు సిద్ధమవుతున్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సాయి కుల్వన్ సభా మందిరంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సత్యసాయి విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేద పారాయణలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. సాయి బోధనలు, మానవ విలువలపై ప్రసంగాలు భక్తులను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచాయి. సాయి భక్తులు ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుమలలో చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. వైకుంఠ ఏకాదశి తర్వాత రోజైన ద్వాదశి నాడు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం నుంచి చక్ర తాళ్వార్ను మాడవీధుల్లో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అనంతరం స్వామివారి సుదర్శన చక్రానికి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయించారు. ఆదిలాబాద్ జిల్లా క్లేసాపూర్ నాగోబా జాతర అంకురార్పణ కార్యక్రమాలు మొదలయ్యాయి. జనవరి 18న ప్రారంభమయ్యే జాతరకు ముందస్తు పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మోస్రం వంశీయులు నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పీఠాధిపతి మోస్రం వెంకట్రావు గంగాజలం తేవడానికి వెళ్లే దాన్ని ఎంపిక చేశారు. కాగా గంగాజలం కోసం ఆదివాసీలు 300 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించారు. నాగోబా దండు తీసుకొచ్చిన గంగాజలం కలశాన్ని మర్రిచెట్టుపై ఉంచి 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. జనవరి 18న అర్ధరాత్రి నాగోబా ఆలయంలో మహాపూజలు నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. ద్రాక్షారామంలో శివలింగ ధ్వంసం కేసును పోలీసులు ఛేదించారు. ఆలయ ఉద్యోగులతో వివాదాలే శివలింగం ధ్వంసానికి కారణంగా తేల్చారు. ఈ కేసులో రామచంద్రపురం మండలం తోటపేటకు చెందిన శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు శ్రీనివాస్ కు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదన్నారు. కొమరంభీం జిల్లా జంగుబాయి జాతర వైభవంగా సాగుతోంది. అక్కడ ఆదివాసీలు జంగుబాయి అమ్మవారిని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఈ నెల 31న ప్రారంభమైన జాతరకు తెలంగాణ, మహారాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా ప్రభుత్వం నిర్వహించిన దర్బార్లో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే కోవలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆదివాసీలతో కలిసి నైవేద్యం వండారు. దైవ సేవకుడు బ్రదర్ తంబి 81వ వర్ధంతి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉంగుటూరు మండలంలోని పలు శాఖల అధికారులతో తంబి పుణ్యక్షేత్రం ఫాదర్ జోసెఫ్ పాలడుగు సమావేశం నిర్వహించారు. జనవరి 13, 14, 15 తేదీల్లో ఉంగుటూరు మండలం పెదౌటుపల్లి గ్రామంలో తంబి పుణ్యక్షేత్ర 81వ వర్ధంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పలు రాష్ట్రాల నుంచి 8 లక్షలకు పైగా భక్తులు తంబి ఉత్సవాలకు హాజరవుతారని, వారి కోసం ప్రత్యేక బస్సులు, రైలు మార్గం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని మతాల భక్తులు తంబి సమాధి వద్ద విశ్వాసంతో ప్రార్థనలు చేస్తారని ఫాదర్ జోసెఫ్ తెలిపారు. దర్శకుడు మారుతి, హీరోయిన్ అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరంతా స్వామివారిని దర్శించుకుని శ్రీవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జనార్దన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో తెలుగు బిగ్ బాస్ రన్నరప్ డివన్ పవన్ సందడి చేశారు. ముందుగా చిన్న వెంకన్న ఆలయానికి చేరుకున్న పవన్ కు అధికారులు గౌరవ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం తూర్పు రాజగోపురం వద్దున్న అన్వేటి మండపంలో అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు. విశాఖ సింహాచలం అప్పన్నస్వామి పులిహోర ప్యాకెట్లో నత్తుందంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రసాదంలో నత్తుండే అవకాశమే లేదన్నారు. స్వామివారి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొమరం భీం జిల్లా గిన్నెధరలోని 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. వ్యవసాయ పనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రతతో చిన్నపిల్లలు నిమోనియా, ఇతర వైరల్ వ్యాధుల బారిన పడుతున్నారు. బాపట్ల జిల్లా చీరాలను మంచు దుప్పటి కప్పేసింది. చీరాల కారంచేడు రహదారిపై దట్టమైన పొగమంచుతో విజిబిలిటీ తగ్గింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పొగమంచు కురుస్తుండటంతో రైళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. డిసెంబర్లో 5,150 కోట్ల విలువైన లిక్కర్ సేల్స్ జరిగాయి. న్యూ ఇయర్ కు ముందు వైన్ షాపులు కిటకిటలాడాయి. గత 5 రోజుల్లో ఏకంగా 1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. వార్షిక తనిఖీల్లో భాగంగా బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్ల పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఇవాళ డిసెంబర్ 31 సందర్భంగా ప్రజలు పోలీసులు సూచించిన విధంగా రూల్స్ పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆహ్లాదంగా జరుపుకోవాలని ఆయన కోరారు. అలాగే బాపట్ల జిల్లాలో నేరాలు జరగకుండా రౌడీ షీట్లపై నిఘా ఉంచామని కూడా ఎస్పీ తెలిపారు. నంద్యాల జిల్లా మద్దూరులో దొంగలు రెచ్చిపోయారు. దేవుడికే శటకోపం పెట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు చోరీ చేసి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు పెట్టారు. అయితే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని వెండి ఆభరణాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న వెండి ఆభరణాలు బయటకు తీయగా నకిలీ ఆభరణాల భాగోతం బయటపడింది. ఆలయాన్ని ఈవో జయచంద్రారెడ్డి పరిశీలించారు. ఈ చోరీలో రిటైర్డ్ ఈవో అర్చకుడు కిషోర్ శర్మల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఏలూరు జిల్లా ముదినేపల్లిలో నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వెంకట సురేష్ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి తన ఇంటిలో వివిధ రకాల కంపెనీల పేర్లతో నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి నకిలీ లేబుల్స్, క్యూఆర్ కోడ్, యూరియాతో తయారు చేసిన నకిలీ ఇంజిన్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటైనర్ వాహనం ట్రావెల్స్ బస్సు, మినీ ట్రావెల్స్ బస్సు ఒకదానికొకటి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వోడాఫోన్ ఐడియాకు ఉపశమనం కల్పిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వోడాఫోన్ ఐడియా 87,695 కోట్ల ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్ కు ఆమోదం తెలిపింది. 2032-41 మధ్య ఈ బకాయిలు చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. రాజస్థాన్ టోంక్లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. కారులో తరలిస్తున్న 150 కేజీల అమోనియం నైట్రేట్ ను సీజ్ చేశారు. భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. భువనేశ్వర్ బిజు పట్నాయక్ ఎయిర్పోర్ట్ లో భారీ మొత్తంలో హైడ్రోఫోనిక్ గంజా పట్టుపడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజ్ లో అధికారులు గాంజాను గుర్తించారు. 3.93 కిలోలు ఉన్న ఈ గాంజా విలువ 3,93,00,000కు పైగా ఉంటుందని అంచనా వేశారు. గాంజాను స్వాధీనం చేసుకున్న డిఐఆర్ఐ అధికారులు